కష్టాలు వస్తుంటాయి. అయ్యో, నా భర్త నిత్యము ఏదో కష్టాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడండి, ఏదో గొడవలు తీసుకొస్తూ ఉంటాడు, ఎక్కడున్నా స్థిరత్వంగా ఉండడు, ఏ పనిలోనూ శాశ్వతం ఉండదండి అని చెప్పి బాధపడుతున్నటువంటి స్త్రీమూర్తులకు పూర్వకాలంలో ఒకటి చెప్పారు. అమ్మా, నీ ఇంటి ముందు ముగ్గు వేస్తున్నావా అని అడిగేవాళ్ళం. పసుపు కుంకాలు అనేటువంటివి శుభకార్యాలు. ఏ ఇంట ముందైతే గృహలక్ష్మిని మనం అద్భుతంగా అలంకరించగలిగేటువంటి సామర్థ్యం ఏ స్త్రీమూర్తికైతే ఉన్నదో ఆ ఇంట భర్త అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంటాడు. దేవీ దేవతలు ఇంటికి వచ్చినప్పుడు ఆ ముగ్గును చూసి చూడముచ్చటైపోతుంటారు. ఈ ఇంటికి ఏ కష్టాలు ఉండకూడదు అని చెప్పి ఇద్దరూ అనుకుని ఆ ఇంట్లోకి వచ్చి అష్టదారిద్ర్యాలన్నీ బయటికి తీసేసి వాళ్ళకి సర్వత్రా శుభం కలగాలని ఆశీర్వాదం ఖచ్చితంగా దక్కుతుంది. ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేయటం అనేటువంటిది చాలా మంచిది. ముగ్గు వేస్తాం కదండి, తొక్కకూడదు కదా. పసుపు కుంకాలు వేసినప్పుడు కూడా అంటే దాని అర్థం ఏమిటంటే ఎప్పుడూ కూడా ముగ్గు వేసినప్పుడు తొక్కకూడదు. అదేవిధంగా మరుసటి రోజు కూడా ఆ ముగ్గును అక్కడి నుంచి తీయాలంటే చీపురు ఉపయోగించకుండా నీటితో మాత్రమే శుభ్రం చేసి తర్వాత తుడుచుకోవాలి తప్ప చీపురుతో ముగ్గుని అక్కడి నుంచి చెరిపేటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. అమ్మా, నా ఇంట కష్టాలున్నాయి, కన్నీళ్ళ జీవితం ఉంది, శుభకార్యం కోసం ఎదురు చూస్తున్నాను అని అనడం కోసం పసుపు సంకేతం అయితే, కుంకుమ ఆ ఇంట తినటానికి ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పడం కోసం, నిండు సౌభాగ్యాన్ని ఇవ్వడం కోసం కుంకుమ. తరువాత ఆ ఇంట కుటుంబం అందరూ కూడా సఖ్యతగా ఉండాలని చెప్పి ఈ ముగ్గుని మనం ఇంటి ముందు వేస్తూ ఉంటాం. శుద్ధతో వేసేటువంటి ముగ్గు కంటే పోతగా పోసినటువంటి ముగ్గుకే బలం ఎక్కువ.